మంచు విష్ణు గారు హీరోగా యాక్ట్ చేసిన కన్నప్ప, నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన తమ్ముడు, ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన కుబేరా. ఈ 3 మూవీసే కాకుండా ఇంకా కొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఫస్ట్ మూవీ అప్డేట్స్ 8 వసంతాలు మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే మనకు 8 వసంతాలు మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కుబేరా మూవీ. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు నాగార్జున అండ్ ధనుష్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే జూలై 18 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కుబేరా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కుబేరా మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మన నెట్ఫ్లిక్స్ కాదు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ భైరవం మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఇప్పుడు దాకా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే జూలై 18 నుంచి అయితే పక్కాగా అయితే భైరవం మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే డేట్ని అయితే అనౌన్స్ చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విజయ్ యాంటోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన మార్గన్ మూవీస్. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూలై 28 నుంచి అయితే పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తమ్ముడు మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకి నితిన్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ముందుగా ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో ఈ మంత్ మనకి లాస్ట్ వీక్ నుంచి అయితే కన్ఫామ్గా అయితే తమ్ముడు మూవీని అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో తమ్ముడు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే తమ్ముడు మూవీ వచ్చేసి మనకైతే ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కన్నప్ప మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా మనకి వచ్చి మంచు విష్ణు అన్న గారు అయితే యాక్ట్ చేశారు అండ్ మనకి లీడ్ రోల్లో వచ్చేసి ప్రభాస్ అన్న గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ వచ్చేసి మనకైతే 2 months తర్వాత అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ. అందుకే మంచు విష్ణు అన్న అయితే మనకు చాలా రోజుల తర్వాత అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడమే జరుగుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో వాళ్ళే అనౌన్స్ అయితే చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. సో కన్నప్ప మూవీ వచ్చేసి సెప్టెంబర్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.